నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఓజీ కొత్త రికార్డులు తొక్కుతూ వెళ్తుంది. వాస్తవానికి బడ్జెట్ తక్కువైనా సరే రికార్డులలో మాత్రం మోత మోగిస్తుందని చెప్పేసి అంటున్నారు. మొత్తానికి కొత్త రికార్డ్స్ ఏంటి ఓజీ అంటే ఏం చెప్తారు? కొత్త రికార్డ్స్ పరంగా చెప్పాలంటే భీమ్లా నాయక్ కలెక్షన్స్ ఓవరాల్ కలెక్షన్స్ని అది 2 రోజులు దాటేసింది. ఇందుకు భీమ్లా నాయక్ 158 కోట్లు వచ్చిందని రికార్డు ఉంది ఓవరాల్ కలెక్షన్స్ చూసుకుంటే. ఆ కలెక్షన్స్ని 2 రోజులు 200 కోట్లు సంపాదించి ఓజీ దాటేసింది. కేవలం 2 రోజుల్లో భీమ్లా నాయక్ ఓవరాల్ కలెక్షన్స్ దాటడం అనేది పెద్ద విశేషం. అయితే మళ్ళీ కలెక్షన్స్ పరంగా షేర్స్ పరంగా చూసుకుంటే సెకండ్ ప్లేస్కి వచ్చేసింది. ట్రిపుల్ ఆర్ తర్వాత ఆ 2వ స్థానంలో ఓజీనే నిలిచింది కలెక్షన్స్ పరంగా, ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా. అంటే బాబాయ్ తర్వాత అబ్బాయి, కానీ ట్రిపుల్ ఆర్కి వచ్చేసరికి బడ్జెట్ కూడా చాలా పెద్దది. సో ఇక్కడ బడ్జెట్ పరంగా పోల్చుకుంటే ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ బడ్జెట్ చాలా ఎక్కువ. ఈ బడ్జెట్ అంత బడ్జెట్ సినిమా కాదు. వాళ్ళు ట్రిపుల్ ఆర్ బడ్జెట్తో పోలిస్తే చాలా సగం బడ్జెట్తో రూపొందిన సినిమా. కానీ మీకు ట్రిపుల్ ఆర్కి వచ్చేసరికి ఫస్ట్ డే కలెక్షన్స్కి వచ్చేసరికి షేర్స్ అంటే రెంటల్స్ కాకుండా షేర్ పరంగా చూసుకుంటే 58 కోట్లు ఉంది. అంటే థియేటర్ రెంటల్స్ అవి చూసుకుంటే ఇంకొక 15 కోట్లు ఉంటుంది జనరల్గా. అలాంటిది 58 కోట్లు షేర్ ఉంది ట్రిపుల్ ఆర్కి. ఈ సినిమాకి వచ్చేసరికి ఓజీకి 56 ఉందండి. అంటే మరి రెంటల్స్ కాకుండా 56 వచ్చింది, అంటే సెకండ్ ప్లేస్కి వచ్చేసింది. ఈ 3వ ప్లేస్కి వచ్చేసరికి మనకి పుష్ప 2 ఉంది. పుష్ప ది రూల్, పుష్ప 2 అంటే అది 55 కోట్లు, అంటే 56 ఇంచుమించు 56 కోట్లు. ఈ ఓజీకి వచ్చేసరికి దాదాపు 56.12 అట్లా ఉంది. దేవరా పార్ట్ 1 వచ్చేసరికి 50 కోట్లు ఉంది. ఆ తర్వాత ప్లేస్ సలార్ ఉంది 46 కోట్లతో. కల్కి సినిమా 43 కోట్లు ఉంది. ఫస్ట్ డే కలెక్షన్ షేర్ ఇది, గ్రాస్ కలెక్షన్స్ కాకుండా. హరిహర వీరమల్కి వచ్చేసరికి 35 కోట్లు ఉంది. మరి బాహుబలి 2 అయితే 32 కోట్లు ఉంది. మరి తర్వాత గుంటూరు కారం వచ్చి 32 కోట్లు ఉంది. గేమ్ చేంజర్ 32 కోట్లు ఉంది. అలా చూసుకున్నప్పుడు మరి ఒక విధంగా మల్టీ స్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్ అంటే మల్టీ స్టారర్ మూవీ, 2 హీరోలు ఉన్నారు. దానికి తర్వాత ప్లేస్లో ఇది ఉంది. అది విశేషం కదా, ఈయన సింగిల్ స్టారే కదా దీంట్లో. కాబట్టి ఒక మల్టీ స్టారర్ మూవీకి తర్వాత ఈ ప్లేస్లో ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా షేర్స్ పరంగా ఉండటం అనేది విశేషంగా చెప్పొచ్చు. అయితే ఆల్ టైమ్ రికార్డ్స్ కావచ్చు, లేదంటే మనకు తెలుగు ఇండస్ట్రీ రికార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్తున్నారు పవన్ గారు అని చెప్పేసి తెలుస్తుంది. అదిగాక ఇప్పుడు ఏదైతే వచ్చే గురువారం దాకా కూడా దసరా సంబంధించినటువంటి ఒక హాలిడేస్ ఉన్నాయి. సో ఇప్పటికి చూసినటువంటి ఒక ఫ్యాన్స్ అందరూ కూడా రిపీటెడ్గా ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు 5 సార్లు చూస్తూ వెళ్తున్నారు. సో ఇలాంటి టాక్ మీరు గతంలో విన్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు దాకా అయితే ఇప్పుడు నైజాం రిపోర్ట్ చూసుకుంటే నైజాంలో ఆల్ టైమ్ రికార్డు. ఏ సినిమా అన్ని సినిమా కలెక్షన్స్ దాటేసింది. అటు బాహుబలి కావచ్చు, ట్రిపుల్ ఆర్ కావచ్చు, పుష్ప 2 కావచ్చు, అన్ని సినిమాల రికార్డులని తుడిచిపెట్టేసిందని చెప్పాలి ఓజీ ఏరియాల వరకు చూసుకుంటే. అలాగే ఓవరాల్గా ఇండియన్ సినిమాగా చూసుకున్నా ఓజీ పేరుతోనే ఆ రికార్డు ఉంది. ఒక కొత్త రికార్డ్ అయితే ఓజీ క్రియేట్ చేసిందని చెప్పాలండి. అది అయితే ఈ సినిమాకి సంబంధించి రానున్న దసరా వరకు కూడా ఏది సినిమా లేవు. ఒకటి ఇడ్లీ కొట్టు సినిమా ఒకటి, దాని తర్వాత మళ్ళీ వస్తే కాంతారా 1 సినిమా రాబోతున్నాయి. సో ఆ సినిమాల దాకా మధ్యలో ఇంకేమైనా సినిమాలు అడ్డుకట్టగా ఉన్నాయా లేవంటే ఏం చెప్తారు? అంటే అవి రిలీజ్ అయ్యే వరకు కూడా ఇప్పుడు రేపు ఆదివారం వరకు కూడా ఇప్పుడు దాకా 2 రోజులకి 200 కోట్లు వచ్చిందండి. 2 రోజులు 200 కోట్లు వస్తే శనివారం ఆదివారం కలెక్షన్స్ ఖచ్చితంగా ఈ రోజు 100, ఆదివారం 100 కోట్లు, 400 కోట్లు ఖచ్చితంగా అనుకున్నది ఖచ్చితంగా వచ్చేస్తాయి. గ్రాస్ పరంగా 400 కోట్ల గ్రాస్ అంటే షేర్ పరంగా 250 crores అట్లా 200 250 ఉంటుంది యావరేజ్ చూసుకుంటే. కాబట్టి అది ఒక పెద్ద రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత దసరా సెలవులే, మీ ఇడ్లీ కొట్టు వచ్చినా కాంతారా వచ్చినా సోమవారం మంగళవారం ఏమి దసరా సెలవులు కలిసి వస్తాయి సినిమాకి. దసరా వరకు కూడా ఈ కలెక్షన్స్ పరంగా కుమ్మేసే అవకాశం అయితే ఉంది. అది వాళ్ళ రిలీజ్ టైం కూడా ఒక విధంగా మంచి టైం అని చెప్పాలి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఇప్పుడు పార్ట్ 2 కూడా అని చెప్పేసి అంటున్నారు. సో వాస్తవానికి పార్ట్ 2 పైన అంచనాలు ఉన్నాయా లేదంటే ఏం చెప్తారు? పార్ట్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కీలకమైన అంశం అండి. పార్ట్ 2లో ఎవరెవరు ఉంటారో అనేది, అకిరానందన్ ఉంటాడు అనేది ఒక టాక్ ఉంది. హీరో నాని ఉండబోతున్నాడు అనేది ఒక టాక్ ఉంది. ఎందుకంటే హీరో నానితో సుజిత్కి ఒక సినిమా ఉంది కాబట్టి ఈ సినిమాలో కూడా అంటే జాకీ ష్రాఫ్ కొడుకుగా ఉన్న వ్యక్తి నాని అవుతాడా లేకపోతే అకిరానందన్ అవుతాడా అనేది ఒకటి. అకీరా ఈ ఓజీ సినిమా అనేది 2 పార్ట్లు కాదు 3 పార్ట్లు అంటున్నారు. అంటే ఈ 3వ పార్ట్కి వచ్చేసరికి హీరోలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సినిమాటిక్ యూనివర్స్ జాబితాలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఓజీ అనేది ఖచ్చితంగా పాత్రలు పెరిగి చివరికి మూడో ఓజీ వచ్చేసరికి అది 3 హీరోలు ఉండే అవకాశం కనిపిస్తుంది. అదే అండి. సో ఓవరాల్గా ఈ సినిమా పైన
ఇప్పటిదాకా వస్తున్న టాక్ ఏంటంటే ఇప్పుడు సినిమాకి సంబంధించి ఓన్లీ ఫ్యాన్ మేడ్ సినిమా కాబట్టి ఫ్యాన్స్ వర్క్ మాత్రమే సినిమా అని చెప్పేసి అంటున్నారు. సో ఓన్లీ ఫ్యాన్స్ చూస్తే ఇంత పెద్ద రికార్డులు బద్దలవుతాయి అంటే కొంతమంది దీన్ని పొలిటికల్గా కూడా మారబోతుంది. సో అంబటి రాంబాబు ట్వీట్ చేస్తూ ఇది ఓన్లీ ఫ్యాన్స్కి మాత్రమే సినిమా, మిగతా వాళ్ళకి నచ్చదని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? అంటే ఫ్యాన్ మేడ్ సినిమా అనుకుంటే ఫ్యాన్స్ వరకే చూస్తే ఇంత కలెక్షన్స్ రావు. ఇది అందరూ చూశారు. పెద్ద హీరోల సినిమాలు ఏమి లేకపోవడం అనేది పెద్ద డ్రాబ్యాక్. అందరూ చూసి ఫ్యామిలీగా చూసే సినిమానే. ఫ్యామిలీగా చూడకపోతే ఇంత కలెక్షన్స్ ఖచ్చితంగా రావు. అందువల్ల ఇది ఖచ్చితంగా ఈ సెలవుల్లో రిలీజ్ అవ్వటం, సెలవులు రావటం కానీ, ఫ్యామిలీస్ అందరూ చూడటం కానీ, పెద్ద హీరోల సినిమాలు ఏమి లేకపోవటం కానీ, ఇవన్నీ ఓజీ కలిసి వచ్చే అంశాలండి. ముఖ్యంగా పవర్ స్టార్ మ్యానియా అనేది ఏ స్థాయిలో ఉంది, జనం ఆయన సినిమాని ఎంతలా కోరుకుంటున్నారంటే ఉదాహరణ ఓజీ అని చెప్పొచ్చు. అందువల్ల ఈ కొత్త రికార్డ్ అయితే క్రియేట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో మనకి భీమల నాయక్ 158 కోట్లు అంటే అది 2 రోజుల్లోనే ఈ సినిమా దాటేసిందంటే, మరి పవర్ స్టార్ సినిమాల్లో అన్నింటిలో కూడా హైయెస్ట్ కలెక్షన్ ఏ సినిమాలు తీసుకున్నా దానికి రెట్టింపు కలెక్షన్స్ ఖచ్చితంగా ఓజీకే ఉంటాయి. ఆయన సినిమా రికార్డులు ఆయన సినిమాని బదులు కొట్టేసి దూసుకెళ్ళిపోయిందని చెప్పొచ్చు ఈ సినిమా. రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులు కూడా సెలవులు ప్రకటించేశారు కాబట్టి రేపటి నుంచి దసరాకు సంబంధించి కూడా ఎక్కువ శాతం అంటే ఉద్యోగస్తులు కూడా చాలా మంది బయటికి సెలవులు అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందా? వచ్చే శుక్రవారం వరకు కూడా దసరా సందర్భంగా రిలీజ్ అయ్యే 2 సినిమాల వరకు కూడా ఓజీ మాత్రమే నడవబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇడ్లీ కొట్టు అనే సినిమా తమిళ హీరో ధనుష్ చేసిన సినిమా. ధనుష్కి ఇక్కడ మార్కెట్లో పెద్దగా అంతగా ఏమీ లేదు కాబట్టి ఓజీనే ప్రయారిటీలో ఉంటుంది చూడాలంటే. కాంతారా వచ్చేసరికి అది కన్నడ హీరో రిషబ్ శెట్టి సినిమా. కాంతారా ఫస్ట్ హిట్ అయింది కాబట్టి ఆ క్రేజ్ ఉంటుంది, అది టాక్ను బట్టే ఉంటుంది. కానీ ఖచ్చితంగా కాంతారా కలెక్షన్స్ కానీ లేకపోతే ధనుష్ ఇడ్లీ కొట్టు కలెక్షన్స్ కానీ ఈ సినిమా ప్రభావాన్ని అడ్డుకోవని నేను అనుకుంటున్నా. కాబట్టి ఆ ప్రభావం ఉండకపోవచ్చు. ఖచ్చితంగా వచ్చే ఈ ఆదివారం కాకుండా వచ్చే ఆదివారం శనివారం కూడా భారీగా కలెక్షన్ కొలగొట్టే అవకాశం అయితే ఈ ఓజీకే ఉంది. కాంతారా 1లో ఖచ్చితంగా సస్పెన్స్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ కనపడబోతున్నాడని ఒక టాక్ అయితే నడుస్తుంది. నిజంగా ఒకవేళ కాంతారా 1లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు అంటే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఓజీ పైన కనపడుతుంది అంటే ఏమంటారు? అంటే ఒక సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏదేంతో రిలీజ్ చేస్తారో ఒకదాని మీద ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉండదు. సినిమా బాగుంటే ఆటోమేటిక్గా ఆడుతుంది. ఇప్పుడు మహావతార్ నరసింహ సినిమాలో హీరోలు ఎవరు లేరు, ఏమి లేరు, 50 రోజులు అయినా ఆడుతూనే ఉంది. ఇంకా అది ఎందుకుందంటే సినిమాలో కంటెంట్ ఉంటే చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. కాబట్టి లిటిల్ హార్ట్స్ అనే సినిమా అసలు హీరోలే లేరు, ఆ సినిమా కొలగొట్టేస్తుంది. సినిమా బాగుందని టాక్ వచ్చిన తర్వాత వేరే సినిమాల ప్రభావం కూడా ఏమి ఉండదని అనుకోవాలి. సో చూద్దాం సార్. మొత్తానికి సినిమాల పరంగా అయితే ఏవీ లేకపోవడం, సింగిల్గా రిలీజ్ అవ్వడం కూడా ఓజీకి ఒక పెద్ద కలిసి వచ్చిన పాయింట్. అదిగాక తన రికార్డులు తనే బదులు కొట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ చూస్తున్నాం. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే.